సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలం పీపడపల్లిలో ఉన్నాము. చాలికి రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. సర్పంచ్గా పోటీ చేయాలని చెప్పి 2 సంవత్సరాల నుంచి గ్రామంలో ఏ సమస్య వచ్చినా తానే ముందుండి పరిష్కారం చేసే వ్యక్తి ఆత్మహత్యనా లేదా అనుమానాస్పద మృతి అని చెప్పి కుటుంబ సభ్యులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంచి వ్యక్తిగా మనం గ్రామంలో ఎక్కడ చూసినా రాజు మాత్రం మంచి వ్యక్తి, ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందని చెప్పి కూడా ఆ గ్రామస్తులు చెప్తున్నారు. రాజు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. ఆ తర్వాత తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, ఆ తర్వాత వాళ్ళ బంధువులు కూడా చాలామంది ఉన్నారు. నిజంగానే ఏం జరిగింది, అసలు రాజు అయ్యప్ప మాల మీద ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి, అసలు నిజంగా 2 సంవత్సరాల నుంచి ఎంత ఖర్చు పెట్టాడు ఈ యొక్క పిప్పడపల్లి గ్రామానికి, ఆ తర్వాత హైదరాబాద్ ఒక పెట్రోల్ పంపులో మేనేజర్గా పనిచేస్తూ పెట్రోల్ పంప్ అంతా కూడా నడిపించే రాజు అంటే మనస్తత్వం చాలా మంచిది. ఆ తర్వాత ఎందుకు ఆందోళన గురయ్యాడు, నిజంగా ఎలా చనిపోయాడు, ముందుగా తన భార్య ఉన్నది, ఆ తర్వాత చిన్న 2 సంవత్సరాలు, ఆ తర్వాత చిన్న పిల్లలు ఉన్నారు, దాదాపు వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి ఆ తండ్రికి కూడా 10 సంవత్సరాల నుంచి అనారోగ్యానికి గురై ఇంటి దగ్గరనే ఉన్నారని చెప్తున్నారు. ఆ తర్వాత మారు రాజు తల్లి ఉన్నది. అమ్మ, నిజంగా రాజు ఎలా చనిపోయాడు, మీకు ఎట్లా తెలిసింది, అసలు ఇక్కడ సర్పంచ్గా పోటీ చేయాలని ఎప్పుడు వచ్చాడు, ఎందుకు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు? 2 సంవత్సరాల రాజకీయంలో వచ్చి తెచ్చిర్రు, రాజకీయంలో వెళ్ళాడిండు, ఆడ లైట్లు పోతే ఆడ వేపించిండు నాయప్ప, ఆడ బోర్డు ఖరాబ్ అయితే ఆడ వేపించిండు నాయప్ప, ఆడ పైపులు వలిగిపోయినాయి అంటే ఆడ చేపించిండు నాయప్ప, పంచాయతీ ఆఫీస్కు పైసలు లేవంట నేను పెడుతున్నా సొంతమని పెట్టించిండు. ఎన్ని పైసలు పెట్టిండమ్మా? అక్కడ పెట్టిండు అని మాకు చెప్పకుండే మాకు బయట సంగతి ఏం చెప్పకుండే, మందికి ఇట్లా గిట్ల ఖరాబ్ అయిందంటే ఫోన్ చేశాను, మేము వింటే వినకుండే నాయప్ప అన్నీ చేపించిండు. మంచిగా పెట్రోల్ పంపులా డ్యూటీ చేసుకోవట్టిండే, మేనేజర్గా చేసుకోవట్టి రోడ్లు చేపించిండు నాయప్ప, ఇంత బంగారం అంతా పెట్టి రోడ్లు చేపించిండు నాయప్ప. గవర్నమెంట్ పైసా ఎప్పుడన్నా వస్తుందా అని చేతి నుంచి పెట్టిండు, చేతి నుంచి అన్నీ చేపించిండు నాయప్ప. ఎవరు ఎందుకు నాయప్ప ఊళ్ళో తిరిగిండు వచ్చిండు నాయప్ప, ఇంట్లో కూర్చున్నాడు నాయప్ప, ఇంట్లోకి ఎందుకు కూర్చున్నావు అప్పట్లా నువ్వు అన్నా నాయప్ప, నువ్వు ఈ పొద్దు మెత్తగున్నావు నాయప్ప, ముఖం చిన్నగా అయిందని చెప్పినా నాయప్ప, నీకు ఎవరేమన్నారు చెప్పు, నీ కాళ్ళ మీద పడతాన్నా మొక్కినా అయ్యప్పకు నాయప్ప, నీకు ఎవరమన్నట్టే నాకు చెప్పు అన్నా నాయప్ప. నేను ఎవరితో తిరుగుతుండే? అందరితోని పోతుండే పటేలు పోయి అడుగుతాన్నా చెప్పలేడు. ఇంకొక ఆయనకు ఫోన్ చేసినా ఎందుకో రాజీపోతు మెత్తగున్నాడు ఎవరేమన్నారు అన్నా నాయప్ప. భార్య ఉన్నది. అసలు నీ పేరేంటి అమ్మా? రాజుతో మీకు పెళ్ళి ఎప్పుడైంది? 2 చిన్న పిల్లలు ఉన్నారు. అయ్యప్ప మాల మీద మీ భర్త చనిపోయాడు. అసలు పరిస్థితి ఏంటి? సర్పంచ్గా ఏమన్నా అప్పులైందా లేకుంటే ఏంటి? పెట్రోల్ పంపులో 5 సంవత్సరాలు అవుతుందా పెళ్ళి, ఏం చెప్పలేడు, నాకు ఏం చేయలేడు. 5 సంవత్సరాల నుంచి బిగ్ ఈ సంగతి ఇట్లా అని చెప్పకుండా 2 సంవత్సరాలు అవుతుంది దొరికి తొలకొచ్చిర్రు, పంపులకి వెళ్ళి తొలకొచ్చి అన్ని ఖరాబ్ చేసిర్రు. నిజంగానే అంటే అయ్యప్ప మాల మీద ఉన్నాడు, నిజంగానే మీరు అక్కడికి వెళ్ళే వరకు ఆత్మహత్య చేసుకున్నట్లుందా లేకుంటే ఏంటి పరిస్థితి? నోరు తెరవలేడు, కళ్ళు తెరవలేడు, ఏం అది ఆయన పెట్టుకోలేడు. ఆయన ఏం చేసిర్రో ఏమో తొలకొచ్చి మోసం చేసిర్రు. ఇప్పుడు నా పిల్లల పరిస్థితి ఏంటిది, మేము ఎట్లా బతకాలి నాకేం తెలియదు. చిన్న పిల్లలు ఉన్నారు నాకు, నేనేం చేయాలి ఇప్పుడు? చూడొచ్చు, నిజంగా వాళ్ళ బంధువులు ఉన్నారు, వాళ్ళని కూడా మాట్లాడిద్దాం. అసలు రాజు ఇక్కడ మంచి గ్రామానికి ఒక సేవ చేయాలని ముందుకు వచ్చి ఇక్కడ ఆయన ఎందుకు చనిపోయాడు అనుకుంటున్నారమ్మా? ఏమైందేమో సార్ మాకు తెలియదు. మేము వచ్చేటాళ్ళకి చెట్టు మీద అట్లా దీనికి కాటు లేదు ఏమి లేదు, ఇట్లా చెట్టు మీద అట్లా ఇట్లనే ఉన్నాడు, నేలక తెరవలేదు, కళ్ళు తెరవలేడు. మళ్ళీ ఊరందరికీ మంచిగానే ఊరందరూ ఎంత తిరుగుతుండే, ఏమైందో తెలుస్తలేదు సార్ మాకు. మేము వచ్చేటాళ్ళకే చెట్టు మొద్దుల సందన ఇట్లా ఇరికిండు అంతే సార్. అమ్మ, రాజుకు మీరు ఏమవుతారు అసలు? నిజంగానే అసలు చిన్నమ్మలం సారు పొద్దున 7 గంటలకు ఫోన్ చేసిండు సంతో అనేట ఆయన, శంషాదీన్ పేరు ఆయన చేసి, రాజు నేను ఎక్కడన్నా పోతా, నాకు ఎందుకో సుధరాంశ లేదని వెళ్ళిపోయిండు అని అన్నాడు. అంటే మరి ఎక్కడ పోయిండు చూడుండి, మీరు మా ఆయనకు చేస్తే చూడుండి మరి నేను గిట్ట వస్తున్నాయి, ఇప్పుడే లేచినా వస్తా మరి చూడుండి అని అన్నాడు. అన్న తర్వాత మరి ఈయన ఫోన్ కట్ చేసి ఫోన్ ఇట్లా పెట్టంగానే మళ్ళీ సంతో అంటే మళ్ళీ ఫోన్ చేసిండు. అప్పుడే మళ్ళీ 2 నిమిషాలలోనే
ఫోన్ చేసి ఏమన్నాడంటే ఈ కాక మరి దొరికిండు ఈడ చెట్టు కురుగు పెట్టుకున్నాడు ఇగో దొరికిండు అని మళ్ళీ ఫోన్ చేసిండు ఆయన అంతే. శంషాదీన్పూర్ సంతు అనేట ఆయన అంతే. నిజంగా చూడొచ్చు, వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని కూడా మాట్లాడిద్దాం. బంధువులు ఉన్నారు. అసలు నిజంగా అమ్మ రాజుకు మీరు ఏమవుతారో నిజంగా ఎట్లా చనిపోయారు? అసలు అంటే ఆయన హైదరాబాద్లో నా దగ్గరనే ఉంటుండే. ముందు ఉన్నాక పెట్రోల్ పంపులో జాబ్ చేసుకున్నాడు. జాబ్ చేసుకున్నాక నేను ఊరికి వెళ్తా వస్తామని చెప్పిండు. వద్దు, నీకు నెగలనియర్ ఊర్లో, నీదే తింటారు, నీదే చేస్తారు, నీకు అసలు గెలవనియర్ వద్దు అని చెప్పిన. నేను గెలిస్తే ఊర్లో ఉంటా, గెలవకుంటే హైదరాబాద్ వస్తా అని ఊరికి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది ఆయన. అంతే, అక్కడనే మంచిగా ఉండేవానికి నెలకు 30,000, 40,000, 50,000 దాకా సంపాదించుకుంటుండే. కానీ ఊరోళ్ళు బాగా నేర్పి ఇక్కడ హైదరాబాద్కి వెళ్ళి ఊరిని తీసుకొచ్చిర్రు. తిన్నారు, ఇన్ని రోజులు మస్తు తిన్నారు. ఇప్పుడు లాస్ట్కి దెబ్బ పెట్టారు, టెన్షనే పెట్టారు. బాగా టెన్షన్లా ఏమైనా ఎక్కడైనా తెలియదు. ఆ దేవుడికే తెలియాలి, ఆయనకే తెలియాలి, అట్లా అయిపోయింది. చూడొచ్చు, రాజు వాళ్ళ మామ కూడా ఉన్నాడు. వాళ్ళ మామను కూడా మాట్లాడిచ్చుద్దాం. అసలు ఏం జరిగింది, ఏమైంది, ఏం కథ అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు రాజు మీ అల్లుడు ఎలా చనిపోయాడు అనుకుంటున్నారు? అసలు ఏంటి? ఇక ఎట్లా చచ్చిపోయింది తెలియదు సార్ మాకు. కాకపోతే ఉరిపెట్టుకున్నాడు అని నేను పర్మిషన్ వస్తే పోయి చూసినాము. చెట్టు విన చుట్టూ కొమ్మలు ఉన్నాయి, పట్టుకున్నాలంటే వినా దానికి స్థలం ఉన్నది. కానీ ఇక ఏమైంది తెలియదు. హైదరాబాద్లో పని చేసుకునేటోని తొలుకొచ్చారు. ఇక తొలుకొచ్చిరో ఈయన వచ్చిండో ఏం చేసిరో. ఇక ఇప్పుడు పానం అయితే పోయింది. చిన్న పిల్లలు, వాళ్ళకి ఏమన్నా ప్రభుత్వం సాయం చేయాలని చూస్తున్నాం. అదే ప్రభుత్వం నుంచి పోరాడిండు, రూలింగ్ పార్టీ నుంచి. ఆ పార్టీలనే పానం బాయ్ నామినేషన్ వేసినాక సర్పంచ్గా పోటీ చేసి ఇట్లా ఏమన్నా దయ చేయాలి ప్రభుత్వం అని కోరుతున్నాం. ఇక ఇప్పటి వరకు మరి నిజంగానే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి కదా, వాళ్ళు ఎవరైనా ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఇక్కడికి ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదు సార్. గ్రంథాలయ సంస్థ చైర్మన్ అని అంజయ్య సార్ వచ్చిండ్రు. ఇక్కడ వాళ్ళు సందమైన దాకా వీళ్ళు ఉన్నారు, పోయినరు. కానీ చెప్పుడేం చెప్పలేదు, మేమేం అడగలేదు. ఇప్పుడు తర్వాతనన్నా సాయం చేయాలని కోరుతున్నాం అంతే. ఇక చిన్న పిల్లలను చూసి అయినా ఏమన్నా కనికరించాలి ప్రభుత్వం అని కోరుతున్నాం సార్. అంటే ఇక రాజు నిజంగానే ఆత్మహత్య చేసుకోవడానికి సర్పంచ్గా పోటీ చేసిన అభ్యర్థి ఓడిపోతే నిజంగా మనస్తాపం చెందాడు అనుకోవచ్చు. లేదంటే వాస్తవానికి ఎందుకోసం అట్లా అని ఆత్మహత్య చేసుకున్నాను అవన్నీ తెలియ ఈసారి ఆయనకే తెలియాలి. సామి ఉన్నాడు అని వినా మేమేం అడగలేదు, విసికించకూడదు అని. అవన్నీ అడగలేదు. ఆయనకి ఏమైంది ఏం సంగతి ఆయనకే తెలుసు. ఇక చంపినరు అని చెప్పలేము, మేము చచ్చిపోయిండు అని చెప్పలేము. ఇక హత్య అయితే జరిగింది, ఏమైంది తెలియదు. ఇక చూడొచ్చు, నిజంగానే వాళ్ళంతా కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఏంటంటే ఆత్మహత్య చేసుకున్నాడా లేకుంటే ఏమైనా జరిగిందనేది కూడా పూర్తిగా విచారణ చేస్తే బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. 3 సంవత్సరాల నుంచి దాదాపు 10-20 లక్షలు కూడా తెచ్చి గ్రామానికి సేవ చేసిందని చెప్పి కుటుంబ సభ్యుల ద్వారా మనకు కొంత సమాచారం అయితే అందుతుంది. వాస్తవాన్ని చూసినట్లయితే 3 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో పెట్రోల్ పంపులో మేనేజర్గా పనిచేస్తూ తన కుటుంబం అంతా కూడా పోషించుకున్న రాజు ఆత్మాభిమానం చంపుకొని ఒకవేళ ఓడిపోయినా కుంగిపోయినా కానీ ఓటమి తర్వాత ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ ఒక విధంగా ముందుకు వచ్చి లేకుంటే ఇది జరిగింది అనుకునేవాళ్ళు. కానీ సర్పంచ్గా పోటీ చేసి నామినేషన్ ఇస్తే ఊరు వాళ్ళని సహకరించకపోవడం, ఆ తర్వాత కూడా కొన్ని కుల సంఘాలు కావచ్చు లేకుంటే కొంత గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన ఓటర్లకు లక్షల్లో డిమాండ్ చేసినట్లుగా అయితే మనకు కొంత తెలుస్తుంది. వాస్తవానికి పోలీసులు మాత్రం ఎఫ్ఐఆర్ తీసుకున్నాక ఇక్కడికి రావాలి, అతను ఫోన్ కాల్ డాటా తీసుకొని విచారణ చేయాలి, నిజంగా వాస్తవం ఏంటి అని వాస్తవాలు బయటకు తీసుకొస్తే బాగుంటుందని చెప్పి ఆ కుటుంబ సభ్యులు మాత్రము ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా కృష్ణతో దుర్గారెడ్డి, బిగ్ టీవీ, ఉప్పడపల్లి.